హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను బియ్యపు రవ్వ పులిహోర చేస్తున్నానండి. బియ్యపు రవ్వ నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ ఫ్రైడే అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను అనమాట. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండి ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నామండి. ఒకటి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బియ్యపు రవ్వ పులిహోర. 2 కరెక్ట్ మెజర్మెంట్ ఉంటే పొడి పొడిగా ఉంటుందండి, లేకపోతే ముద్దగా వస్తుంది. 3 గ్లాసులు పోసాం కదండి. ఇవంతా కూడా బాగా మరగనివ్వాలి. నీళ్ళు మరిగేలోపు మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. ఇది చూసారా, వరి నూక అంటారు, రైస్ రవ్వ, శ్రీలలిత. నేను ఈ బ్రాండ్దే వాడతానండి, చాలా బాగుంటుంది. మిగతాది అయితే కొంచెం ముద్దగా అయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని మా ఇంట్లో వాళ్ళకి ఇది చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఇదే ఉపయోగిస్తాను. ఇప్పుడు వాటర్ అంతా కూడా బబుల్స్ వస్తున్నాయి అనమాట. ఇది మనకి చాలా ఈజీగా అవుతుందండి. ఎక్కువ యూజ్ చేసేది ఏం లేదు, బియ్యపు రవ్వ ఉంటే సరిపోతుంది. మిగతా అన్నీ ఇంట్లో వాడే అనమాట. చూసారా, బాయిల్ అంతా వాటర్ అంతా బబుల్స్ వచ్చేసింది, మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం 1.5 కప్పు వరి నూక వేసుకుంటున్నామండి. 1కి 2 అనమాట మెజర్మెంట్. చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది అనమాట ఈ మెజర్మెంట్ పాటిస్తే. చూసాం కదా, 1 కప్ వేసేసుకున్నాం. ఇప్పుడు 1/2 కప్ అనమాట. టోటల్గా 3కి 1.5 వేసాను నేను. ఇదైతే కొంతమంది విడిగానే పెట్టేస్తారు, నేనైతే ఒక విజిల్ రానిస్తున్నాను. మొత్తం రవ్వ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్ వేస్తాం కాబట్టి అతుక్కోకుండా ఉంటుంది, లేకపోతే ఆయిల్ లేకుండా ఉంటే కనుక అతుక్కుంటుంది. ఇలా పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ రానిచ్చుకోవాలండి, ఎక్కువ వద్దు. కుక్కర్ మూత పెట్టేశాను. ఒకటి రాగానే ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈలోపు మనం పక్కన పోపు పెట్టేసుకుందాం. ఒక బాండి పెట్టేసి పోపు వేసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు అండి ఇవన్నీ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. దీంట్లోనే కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. నార్మల్ తాలింపు ఎలా వేసుకుంటాం అలాగే పచ్చిమిరపకాయలు బాగా కడిగి 2 చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను ఉప్పు మిరపకాయలు కూడా వేస్తున్నాను. మజ్జిగ మిరపకాయలు అంటారు, ఉప్పు మిరపకాయలు అంటారు అనమాట. ఇవన్నీ వేసేసి మనం బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అమ్మవారికి ఈజీగా నైవేద్యంగా టేస్టీగా పెట్టాలంటే ఇది చాలా క్విక్గా అయిపోతుందండి. చూసారు కదా, ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటున్నా. మా చెట్టు కరివేపాకు అండి. ఇవన్నీ వేసేసాను కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆవిరంతా అయిపోయింది, మనం కుక్కర్ విజిల్ తీసుకుందాం. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం కలుపుకోవాలి బాగా. ఆరిపోయింది బాగా. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపు అంతా కూడా వేసేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకున్నాం కదండి. కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని బాగా నిమ్మకాయ రసం పెట్టుకోవాలి. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను ఇవాళ శుక్రవారము. లాస్ట్లో ఇలా పిండేసుకొని నిమ్మకాయ రసం వేసుకొని కొంచెం ఉప్పు, మనం అప్పుడే రవ్వ పోస్తున్నప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇదంతా కూడా చల్లారిపోయిన తర్వాతే చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు చేస్తే చేదుగా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసేసి మొత్తం బాగా కలుపుకొని ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. చూడండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ నిమ్మకాయ పులిహోర ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెడదాము.